హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శారీకి ఫాల్ ఎలా కుట్టుకోవాలి, నెక్స్ట్ అంచులు ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక అంచు కుట్టుకోవాలండి. ఇదిగోండి శారీ, ఇది పై వైపు, అలా కాకుండా అడుగు వైపు ఉంటుంది చూడండి. అడుగు వైపు ఇలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఒకసారి చూడండి. అదిగోండి అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా అంచు లాస్ట్ వరకు, శారీ అంచు మొత్తం లాస్ట్ వరకు అలాగే ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఫస్ట్ రఫ్ తీసుకోవాలండి. అలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అదిగోండి ఫస్ట్ ఒక మడత, తర్వాత ఇంకోటి దాని తర్వాత మళ్ళీ మడత వేసుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు అలాగే కుట్టుకోవాలండి. అంచు ఫస్ట్ ఫోల్డ్ చేయాలి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. అలా అదిగో చూడండి, అలా వీడియోలో చూపిస్తున్నట్టు. అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇది కట్టు చెంగి అండి మనం ఫస్ట్ కుట్టుకునేది. నెక్స్ట్ ఈ అంచు అయిపోగానే శారీ ఫాల్ కుట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక అంచు కుట్టుకోవాలి. లాస్ట్లో అలా రఫ్ తీసుకోవాలండి. స్టార్టింగ్ కూడా తీసుకోవాలి, అలాగే లాస్ట్లో కూడా తీసుకోవాలి, ఊడిపోకుండా ఉంటుంది. రఫ్ తీయాలి. ఇదిగోండి, ఇది కట్టు చెంగు అని చెప్పాను కదా, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పుకొని ఒక అదుగు చూడండి అంత, అంటే ఒక జానా, తర్వాత కొంచెం అలా అంత ప్లేస్ వదులుకొని అక్కడ నుంచి ఫాల్ కుట్టుకోవాలి. అదిగోండి అలా ఒక దాంతో మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే కుట్టేసుకోవచ్చు పెట్టుకొని. అదిగోండి ఇంత ప్లేస్ వదిలేరు. అదిగోండి చూడండి, అలా ఈజీగా మనం హ్యాండ్తోనే తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి చూడండి, జానా అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా 4 ఏళ్ళు అలా పెట్టేసి అలా అంతదైతే సరిపోతుంది. అక్కడ నుంచి ఫాల్ కుట్టుకోవాలి. అదిగోండి ఫస్ట్ ఫాల్ని అలాగా కొంచెం మడత పెట్టుకోవాలి, దారాలు అవి బయటకు రాకుండా. కొన్ని నాట్లకైతే కుట్టేసే ఉంటుందండి అలాగా ఫోల్డ్ చేసి. అలా అయితే కనుక అవసరం లేదు, డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. అదిగోండి అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అడుగంచు కుట్టుకురావాలి. ఫస్ట్ ఇలాగ డౌన్ వైపు కుట్టాలండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ పైన కుట్టుకోవాలి. ఇంకా చూసుకోండి, అలాగా శారీ పాలు ఒకే సమానంగా కింద అలా పెట్టుకొని కుట్టుకోవాలి. అది చూసారా, అలా పెట్టుకొని కుట్టుకోవాలి. అలా లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది.
ఒకసారి చూడండి, అదిగోండి శారీ. ఆ శారీ మీద అలా సేమ్ అదే అంచు మీద ఆ అంచు పాలంచు ఒకేలా ఈక్వల్గా పెట్టుకుని కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి. మీరు ముందు ట్రై చేసేటప్పుడు కాటన్ శారీస్ అటువంటి వాటి ఫ్యాన్సీ అటువంటి వాటికి ట్రై చేయండి. సిల్క్ అయితే కనుక జారిపోయినట్టు ఉంటుంది. అది ఈ శారీస్ ఒక 2-3 కుడితే అవి కూడా అలవాటు అయిపోద్దండి. ఇంకోండి లాస్ట్ వరకు వచ్చేసింది కుట్టడం. అంగోండి లాస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ ఆపుకొని అదిగోండి పాదం అలా పైకెత్తి అలా తీసుకోవాలండి చీరని. అదిగోండి చీరని అలా పాదం ఇలా ఎత్తాం కదండి, అలాగా చీరని తిప్పుకోవాలి. ఇప్పుడు కుట్టాలి. అక్కడ కూడా అలాగా ఆపి పాదం మళ్ళీ పైకి పెట్టి ఇదిగోండి కుట్టుకున్న చీరను చూడండి. ఆ చీర మొత్తం ఇలాగా ఎక్స్ట్రాది కుట్టుకున్నది అంటున్నాను. మనం కుట్టుకునే వైపుకి ఇంక ఫ్రంట్ ఉన్నది శారీ వేసేసుకోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. అదిగోండి ఇంక ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. లూజ్ ఏమీ రాకుండా సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. అదిగోండి అలా సరి చేసుకుంటూ, లూజ్ రాకూడదు. లూజ్ వస్తే మళ్ళీ ముక్కలు వస్తాయి, క్లాత్ ఎక్స్ట్రా ఉండిపోతే. అందుకని ఇలా సరి చేసుకుంటూ లాస్ట్ వరకు కుట్టాలి. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి. ఇలా కొంచెం కుట్టుకోవడం, ఆ శారీని ఇలా ఫ్రంట్కి ఇలాగా జరిపేసుకోవాలి. ఇంకా లాస్ట్ వరకు అలానే కుట్టుకోవాలి. కొత్తగా కుట్టుకునే వాళ్ళు అయితే కనుకండి ఇలా కాటన్ శారీస్ మీద ట్రై చేయండి. అలా అయితే జారిపోకుండా మీకు బాగా వస్తుంది. కొంచెం కాటన్ శారీస్ 2-3 కుట్టిన తర్వాత అప్పుడు మీరు సిల్క్ శారీస్ కుట్టుకున్నా నైస్గానే వస్తుంది. సిల్క్ అంటే కొంచెం జారిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇంక లాస్ట్కి వచ్చేసింది. అదిగోండి లాస్ట్కి వచ్చింది కదండి, అక్కడ పాదం పైకి పెట్టాలి. అదిగోండి ఇలాగ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నైస్గా వచ్చిందో, లూజ్ కూడా లేదు. అందుకని మీరు కూడా ఫస్ట్ ఇలాగ కాటన్ శారీస్ ట్రై చేయండి. అదిగోండి చాలా నైస్గా వచ్చింది. ఎక్కడ సుంచులు కానీ ముడతలు కానీ ఏమీ రాలేదు. ఇంకో అంచు ఉంది కదండి పౌడ్ చెంగు దగ్గరది, అది కుట్టుకోవాలి. మీరు ముందు స్టార్ట్ చేసే ముందే ఇలా అంచులు నీట్గా కట్ చేసి ఉంటే ఓకేనండి, లేకపోతే కనుక కట్ చేసుకోండి. అదిగోండి అలా ఫస్ట్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేయాలి. అదిగోండి ఇంకా లాస్ట్ వరకు అంచు మొత్తం అలాగే కుట్టుకోవాలి. అది కూడా లోపల సైడ్ కుట్టుకోవాలి. శారీ అయితే అదిగోండి పై వైపు ఇలా ఉంది, లోపల వైపు అలా కుట్టుకోవాలి. స్టార్టింగ్ కొంచెం రఫ్ లాగాలండి, ఎండింగ్ కూడా లాక్కోవాలి. అప్పుడు దారం అనేది ఓడకుండా ఉంటుంది. ఇంకోండి లాస్ట్ వరకు వచ్చేసింది.
నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కుట్టుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. లాస్ట్లో రఫ్ తీసుకోవాలి. అలా తీయడం వల్ల దారం అనేది ఊడకుండా గట్టిగా ఉంటుంది. అదిగో చూడండి నైస్గా వచ్చిందా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.